హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన మియాపూర్ అండ్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక 3 BHK బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ అనేది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ అమ్యూనిటీస్ అనేటివి ప్రొవైడ్ చేసి ఫుల్ ప్యాకేజ్ తోటి మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఇందులో ఫ్లాట్స్ అనేటివి సేల్ చేస్తున్నారండి. అండ్ ఈ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో కంప్లీట్గా మనకు 3 BHK ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అపార్ట్మెంట్ లొకేషన్ వైజ్ డీటెయిల్స్ చూసుకుంటే మన మియాపూర్ మెట్రో స్టేషన్కి అండ్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుందండి, సేమ్ డిస్టెన్స్. అండ్ ఈ కాలనీ వచ్చేసి హుడా లేఅవుట్. ఆ కాలనీ నేమ్ వచ్చేసి మనకు ఎన్ఆర్ఎస్ఏ కాలనీ. మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అపార్ట్మెంట్ మనకు నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ 40 ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మనకి చూడండి, టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో మనకి స్టాండర్డ్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ లెవెల్ సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ అండ్ టూ సైడ్ ఎంట్రీ సంబంధించిన గేట్లు అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను. అండ్ ఫాల్ సీలింగ్ అనేది ఈవెన్ పార్కింగ్ ఏరియాలో కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది కామన్ కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మీకు ఒకే వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపార్ట్మెంట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే 400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో మనకు ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, టోటల్ అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1325 స్క్వేర్ ఫీట్, 1325 స్క్వేర్ ఫీట్ అండి. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ కావడం వల్ల అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ మీరు వీడియోలో ఎలా అయితే ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను, యాజ్ టీజ్గా అలాగే అంతా ఇంక్లూడ్ చేసి ఇంక్లూడింగ్ పార్కింగ్ ఏరియా, అమ్యూనిటీస్, ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా ఇంక్లూడ్ చేసే మనకు ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో కోడ్ చేశారండి. సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ ప్రాపర్టీకి సంబంధించింది అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ స్లైడింగ్ డోర్స్, విండోస్ ప్రొవైడ్ చేసి విత్ గ్రిల్స్తో సహా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ స్పేస్లో మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇది మనకు నార్త్ సైడ్ రోడ్ అండి. చూడండి, మనకు 40 ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ. అండ్ మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయింది ఈస్ట్ సైడ్ నుంచి అండి. ఈస్ట్ సైడ్ ఎలివేషన్ నుంచి మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది కామన్ వాష్రూమ్. మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు 37 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. యూడిఎస్ వచ్చేసి ప్రజెంట్ అయితే మనకు ఫ్లాట్ కండిషన్ అయితే రెడీ టు ఆక్యుపై కండిషన్ ఉంది. ఇమీడియట్గా ఆక్యుపెన్సీ అనేది చేసుకోవచ్చు. ఈ సెకండ్ బెడ్రూమ్. ఈ కార్నర్కి మనకు స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేశారు. విండో లొకేషన్ మీకు కవర్ చేస్తున్నాను. అండ్ ఇది వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్లో మీకు 2 బెడ్రూమ్స్ కవర్ చేశాను. 2 బెడ్రూమ్కి కామన్గా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ అంతా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ ప్రతి పార్కింగ్ స్పేస్ ఏదైతే డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రతి ఫ్లాట్కి ప్రొవైడ్ చేస్తున్నారో
ఆ స్పేస్లో మనకు ఈవీ ఛార్జింగ్ పాయింట్, ఎలక్ట్రిక్ వెహికల్ది ఛార్జింగ్ పాయింట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడండి, మన డోర్ బ్యాక్ సైడు మనకు వార్డ్రోబ్ సంబంధించిన వుడ్ వర్క్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మనకు ఫింగర్ ప్రింట్ లాక్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. డోర్ సైజు కూడా మనకు పెద్ద సైజులోనే ఇచ్చారు. మెయిన్ డోర్ అనేది మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ఆపోజిట్ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1300 స్క్వేర్ ఫీటు, 1300 స్క్వేర్ ఫీటు ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి. ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్లకు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. మనకు హైటెక్ సిటీ వైజ్గా మనకు డిస్టెన్స్ పరంగా మనకి ఇక్కడ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ట్రావెలింగ్ టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. హఫీస్పేట్ నుంచి కనెక్టివిటీ హైటెక్ సిటీకి లొకేట్ అయి ఉంది, కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి. అలా కాకుండా ఇలా మన JNTU KBHP నుంచి కూడా మనకు రోడ్ యాక్సెస్ అనేది ఈ లొకేషన్ నుంచి అవైలబుల్ ఉందండి. మెట్రో కనెక్టివిటీ అయితే మనకు మియాపూర్ మెట్రో స్టేషను 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ JNTU మెట్రో స్టేషను 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుందండి. అండ్ డీసెంట్ లొకేషను మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ GHMC రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఈ సెకండ్ బెడ్రూమ్ సిమిలర్గా ఉంటుందండి. ఫ్లోర్ ప్లాను మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో. ఈస్ట్కి వెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో మనకు ఏ బెడ్రూమ్కి బాల్కనీ లేదు. సేమ్ ఫ్లోర్ ప్లాన్ సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి. ఈ బాల్కనీ స్పేస్ వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పూజా గది అయితే మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మెయిన్ రోడ్కి నియర్ బైగా ఉండడమే మెయిన్ అడ్వాంటేజ్ అండి అపార్ట్మెంట్ అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ కాలనీ వైజ్గా అమ్యూనిటీస్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, పార్క్ అనేది హుడా లేఅవుట్ కాబట్టి చాలా వరకు ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్ జిమ్ ఫెసిలిటీ, ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది, మినీ ఫంక్షన్ హాల్ అనేది ఈ లేఅవుట్లో అవైలబుల్ ఉందండి అమ్యూనిటీస్ కింద. ఇది కూడా మనకు మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో అది కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్స్ 3 BHK ఏవైతే ఉన్నాయో అవి వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి. డీటెయిల్స్ వైజ్గా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. 400 స్క్వేర్ యార్డ్స్లో G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. థ్యాంక్ యూ.